హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీఈడి ఎడ్సెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో టీచర్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీఈడి చేయాల్సిందే. ఎందుకంటే గతంలో జరిగిన మనకు గుర్లాల పోస్టులు కావచ్చు, ఇంకా మిగతా పోస్టులు అన్ని కూడా చాలా మటుకి మనకు బీఈడి అడుగుతున్నారండి. లెక్చరర్ పోస్టులకు కూడా, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా ఖచ్చితంగా బీఈడి అడుగుతున్నారు. కాబట్టి మనం మొత్తానికి టీచింగ్ ప్రొఫెషన్లో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా బీఈడి చేయాల్సి ఉంటుందండి. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఎడ్సెట్ 2024 బీఈడికి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు, క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. టీఎస్ ఎడ్సెట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎలిజిబిలిటీ అంటే ఇది 2 years కోర్స్ కదండి. ఒకప్పుడు 1 year అని, ఇప్పుడు 2 years అయిపోయింది. అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ, బీసీఏ కానీ, బీబీఎం కానీ, బీబీఏ కానీ, మాస్టర్ డిగ్రీ కానీ, సో ఏదైనా సరే 50% మార్క్స్ వచ్చి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ అయితే 19 years కంప్లీట్ అయి ఉండాలి. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదండి. సో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెథడాలజీ బీఈడీలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంది, సోషల్ స్టడీస్ ఉంది, ఇంగ్లీషు, ఓరియంటల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఓరియంటల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే మీరు కనుక టీచింగ్లో లాంగ్వేజెస్ అంటే హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ మీరు కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. కనిపిస్తున్నాయండి ఇక్కడ ఓరియంటల్ లాంగ్వేజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి ఇంగ్లీష్ కంప్లీట్ అంటే ఇంగ్లీష్ అంటే బీఏ ఇంగ్లీష్ కానీ, గ్రాడ్యుయేట్ మొత్తానికి ఇంగ్లీష్ అయి ఉండాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్కి బీఏలో సోషల్ సైన్స్ అయి ఉండాల్సి ఉంటుంది. బయాలజికల్ సైన్స్కి బీఎస్సీలో బాటనీ జువాలజీ చదివి ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్కి ఏమో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా మ్యాథ్స్ చదివి ఉండాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి బీఈ, బీటెక్, బీసీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ రెండు ఒకసారి 750 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి 550 రూపీస్ అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడో అప్లై చేసుకోవచ్చు అంటే చూడండి, కామర్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ అంటే మనకు March 6th స్టార్ట్ అయింది. వితౌట్ లేట్ ఫీ ఎప్పటిదాకా అంటే May 6th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 2 months టైం ఇచ్చారండి బీఈడికి, May 6th. విత్ లేట్ ఫీ 250 కలుపుకుంటే May 13th వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి May 23rd రోజు ఉంటుంది. ఫస్ట్ సెషన్ 10 AM to 12 ఉంటుంది. సెకండ్ సెషన్ 2 PM to 4 PM ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఉమ్మడి జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి, చూసుకోవచ్చు ఇక్కడ. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇంతకుముందు చూపించాను కదండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏముంటాయండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎప్పుడుంది 23rd. హాల్ టికెట్స్ ఎప్పుడు అంటే వెబ్సైట్లో May 20 నుంచి పెట్టడం జరుగుతుంది. ఇదే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే రీజనల్ సెంటర్స్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఇక్కడ మీరు హైదరాబాద్లో ఈస్ట్, నార్త్, సౌత్ వెస్ట్ అని ఉన్నాయి. సో కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ సెంటర్లు పడతాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు అందుబాటులో ఉన్న ఊర్లోనే సెంటర్ పెట్టుకోవడం బెటర్. ఈజీగా రాసుకోవచ్చు, మీకు కంఫర్ట్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఉంది. ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఏముందంటే పూర్తి వివరాలు ఉంటాయండి ఇందులో. ఇది మనకు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్లో మనం కండక్ట్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వీటికి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. ఇక ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు చెప్పిన గురించి అందులో మళ్ళీ డీటెయిల్స్ కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మీకు ఎగ్జామ్లో చూడండి, ఎగ్జామ్లో ఏముంటుందంటే మీ యొక్క సబ్జెక్ట్ అప్ టు 10th క్లాస్ వరకు 60 మార్క్స్ చూసారా. మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 20, సోషల్ 20. ఇక మిగతా మీరు చూసినట్లయితే టీచింగ్ అప్ టు 20, జనరల్ ఇంగ్లీష్ 20, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ 30, కంప్యూటర్ అవేర్నెస్ 20. మొత్తం 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయండి. అందరికీ ఇలాగే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అలా చెప్పేశాను మీకు. ఇదంతా కూడా మీరు ఒకసారి ఇంకా డీటెయిల్స్ ఫుల్ కావాలనుకుంటే చదువుకోవచ్చు అండి. సో
సో ఏదైనప్పటికీ మొత్తానికి మీరు ఏప్రిల్లో అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా టీసీ, మెమోస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడిన అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సిలబస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సిలబస్, ఇందులో మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఏమి ఇస్తారనేది మొత్తం ఇవ్వడం జరిగింది. జామెట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించి, ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇది మీరు చదువుకోవచ్చు. ఇక చివరిగా చూసినట్లయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అని చేస్తే మనకు డైరెక్ట్గా విండో ఓపెన్ అవుతుంది. మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ 10th ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, కేటగిరీగా సెలెక్ట్ చేసుకోండి. ఓసీయా, బీసీయా, ఏబిసిడినా, ఈనా, ఎస్సీనా, ఎస్టీనా, పిహెచ్ ఉందా లేదా. ఇక పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగా, నెట్ బ్యాంకింగ్లో ఐసిఐసియా, హెచ్డిఎఫ్సియా, నెట్ బ్యాంక్ ఎస్బీఐయా, అదర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నో పేమెంట్ స్టాటస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ మీ రెఫరెన్స్ ఐడి అంటే పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి, క్వాలిఫికేషన్, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినప్పుడు ఫోటోస్ మీరు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందండి. చివరిగా ప్రింట్ యువర్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సిన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.